50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, లలిత సహస్రనామం ఈ మధ్య కాలంలో చాలా మంది చదవగలిగే వాళ్ళు చదువుతున్నారు, వినగలిగే వాళ్ళు చదవలేము, తప్పులు పోతే మళ్ళీ అదొక దోషం అంటున్నారు కాబట్టి వింటున్నారు. ఒకప్పుడు మాత్రం లలిత సహస్రనామం అనగానే రహస్యంగానే ఉండేది. ఇంత ఎక్కువగా చదివే వాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు. నిజంగా లలిత సహస్రనామం విశిష్టత ఏంటి గురుగారు? నిజంగా అది రహస్యంగా ఉండాల్సిందేనా, లేదంటే చదవచ్చు అంటారా? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రీ త్రినేత్రీ హారాః కేయూరవల్లీ అఖిల సుఖకరీ అంబికాయా శివాయాః. వేదే వేదాంతరూపీ వికటకటితటీ వీరతంత్రీ భవానీ శౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్య శ్రీ ఐం నమస్తే ఐం వాగ్భవీశ్వరీ చ విద్మహే క్లీం కామేశ్వరీ చ ధీమహి సౌః తన్నో క్లిన్నే ప్రచోదయాతు. లలితా సహస్రనామం దాని గురించి మనం తెలుసుకోవాలండి. అవన్నీ కూడా బీజాక్షర సంపుటి. ఈ లలితా సహస్రనామం గురించి నేను వివరం చెప్పాలంటే అమ్మా, నాకు నిన్న 16వ తారీఖు రోజు నాడు జరిగిన అద్భుతాన్ని ముందు వివరించాలి. అలాగే గురుగారు. కాశీలో ఉన్నాం మన 16వ తారీఖు. ఓకే. 16వ తారీఖు సాయంత్రం అస్తమానం సమయంలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద కూర్చొని సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమూల స్ఫురత్తారా నాయక శేఖరాం అనుకుంటూ లలితా సహస్రనామం మొదలుపెట్టా. అలా పారాయణ జరుగుతూ ఉంది. రక్తవర్ణామాం సనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద అనేటువంటి శ్లోకం దాటేటప్పటికీ ఆ హరిశ్చంద్ర ఘాటు అంటే చీతిమంటలు అక్కడ వస్తూ ఉంటాయి. అక్కడ ఒక అద్భుతమైన రూపం ఒకటి వచ్చిందమ్మా. పసుపు వర్ణం ఒక ఆకృతి వచ్చి ఇలా కూర్చున్నట్టుగా ఒక ఆకృతి వచ్చి అందులో మనకు మారేడు చిగురు, లేత మారేడు చిగురు అంటే ఇప్పుడు మనకు లేత మామిడి ఉంటుంది చూడండి, ఆ రంగులో ఉండేటువంటి ఒక తిలకం భస్మం, ఒక రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకొని చక్కగా ఒక 4-5 సెకండ్లు అట్లా ఒక రూపం కనిపించింది. చాలా ఆశ్చర్యము ఆనందము కలిగింది. పారాయణ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి స్వప్నంలో లలితా సహస్రనామం పారాయణ చేసావు కదా, అందులో మూలం ఏమిటి తెలుసా అనేటువంటి విషయం స్వప్నంలో జరిగినటువంటి వాదన, ప్రశ్నకు ప్రశ్న. లలితా రహస్యనామ స్తోత్రం గురించి కొన్ని వివరాలు అవగాహన ఉంది, ఇట పారాయణ చేస్తున్నా అనేటువంటి విషయం వస్తే 8కి దీనికి ఉండేటువంటి ముడి గురించి చెప్పుకుంటూ వచ్చారు. నేను ఏ వీడియో చేసినప్పటికీ కూడా 8 తోటి కొన్ని సంఖ్యగా చెబుతూ ఉంటా. ఆ 8 సంఖ్యకి దీనికి ఉండేటువంటి సంబంధాలు ఏమిటో తెలుసా అనేటువంటి విషయంలో ఆ 8కి ముడిపడిన సంబంధం మొత్తం కూడా ఆవిడ చెప్పిందండి అమ్మవారు. అప్పుడు అర్థమైంది లలితా రహస్యనామ స్తోత్రం, లలితా సహస్రనామం స్తోత్రం అనేటువంటి పక్కన పెట్టారు. లలిత సహస్రనామం 8 అక్షరాలు లెక్కేసుకోండి. లలిత సహస్రనామం 8 అక్షరాలు. అది మొదలు పెడితే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత 32 అక్షరాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇక్కడికి 8 అక్షరాలు. ప్రతి పాదానికి 8 అక్షరాలతో ముగుస్తుంది. ప్రతి పాదం 8తో ముగుస్తుంది. అంటే ఆద్యంతం అనేటప్పటికి 32 4 భాగాలు చేస్తే 8 అంటే ఆశ్చర్యం వేసింది. మనము 8 అనేటువంటిది జీవితానికి అలా తిప్పితే కాసేపు అయితే ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడో చివరికి తెలీదు. ఆ జీవితం అనేటువంటిది ఉన్నంతకాలము కూడా, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము కూడా అభివృద్ధి చెందించడానికి మూలం ఏమిటయ్యా అంటే లలితా సహస్రనామ స్తోత్రం. దీనికి కొన్ని విధానాలు చెప్పారు. ఏం చెప్పారు అంటే, వివాహం కావట్లేదా, లలితా సహస్రనామం పారాయణ
విను కనీసం. అంటే లలితా సహస్రనామం మనం పారాయణ చేయాలంటే దానికి గౌరీ పంచాక్షరి ఉపదేశాలు కావాలి కనుక విను. ఆ వినేటప్పుడు పేపర్ ఎలా అయితే కనుక మనం కళ్ళతో చదువుతామో అలానే పుస్తకం పట్టుకొని కళ్ళతో చదువుకుంటూ జాగ్రత్తగా వింటే నోటితో తప్పులు లేకుండా వస్తాయి. అంటే వివాహం కావట్లేదా లలితా సహస్రనామం, ఉద్యోగం లేదా లలితా సహస్రనామం, వ్యాపారం సరిగ్గా లేదా మళ్ళీ లలితా సహస్రనామం, సంతానం లేదా మళ్ళీ లలితా సహస్రనామం, దంపతుల మధ్యలో అన్యోన్యత లేదు ఇబ్బందులు పడతారు మళ్ళీ లలితా సహస్రనామం. ఆ భర్త కుటుంబాన్ని వదిలేసి వేరే వేరే విధంగా నానా రకాల వ్యసనాలకి అలవాటు పడిపోయి కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారు, అందులోంచి బయటపడాలా మళ్ళీ ఇదే లలిత సహస్రనామం అనేటువంటిది రకరకాలైన విధానాలు చెబితే అనిపించింది. అంటే జీవితం మొత్తం అంతా కూడా కేవలం ఆ లలితా సహస్రనామ స్తోత్రంలోనే చెప్పబడి ఉన్నది. నేను అమ్మవారు ఆ మాటను చెప్పిన తర్వాత మనం ఇది కలియుగం కదా, అమ్మవారినే పరీక్ష చేస్తాం కదా మనం, దేవుడు మనల్ని పరీక్ష చేయడం కదా మనం చేస్తూ ఉంటాం. వెంటనే ఆ బాల గోప విదిత 8 అక్షరాలే, మను విద్య చంద్ర విద్య 8, అంటే ఎన్నో శ్లోకాలను పరీక్షించి ఎన్ని అక్షరాలు ఉంటుంది అని చెప్పి ఎట్టు చూసినా అవే వస్తున్నాయి 8. ఇప్పుడు అర్థమైంది ఆ 8 అనేటువంటి పదంలో ఎంత యోగం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి బాగా హాస్పిటల్లో ఉన్నారు. ఇక మనిషి అటో ఇటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. లలిత సహస్రం పారాయించి ఆ సౌభాగ్య యోగం సుమంగళి యోగం అనేటువంటి సంప్రాప్తం అవుతుంది. 64 పారాయణలు చేయమన్నారు. అది కూడా స్త్రీ కనుక పారాయణ చేసినట్లయితే తన యొక్క పుణ్యం మొత్తం తన పిల్లలకు వస్తుంది, తన భర్తకి ఇసగరైనంత కూడా రాదు. పురుషుడు కనుక పారాయణ చేసినట్లయితే దాదాపుగా 60% భార్య పిల్లలకి వెళ్ళిపోతుంది. అతని దగ్గర ఉండేదేంటి 40%. అతను చేయడమే ఉత్తమం లేదంటారా లేదు. ఎందువల్లనంటే ఆమె ఆ పారాయణ విన్నట్లయితే ఆ పుణ్య ఫలితం అనేటువంటిది పిల్లలకి సంప్రాప్తం అవుతుంది. పిల్లలకి సంప్రాప్తమైంది అంటే పిల్లలు క్షేమంగా ఉండాలంటే తండ్రి నుంచేగా క్షేమంగా ఉండేది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. సో ఈమె పారాయణ చేస్తుంది అంటే పుణ్యం ఆయనకి రాకపోయినప్పటికీ కూడా ఫలితం మాత్రం ఆయన నుంచి వస్తుంది. పిల్లలు క్షేమంగా ఉన్నారంటే తండ్రి చక్కటి సంపాదన ఉంటేనే కదండి పిల్లలు క్షేమంగా ఉండేది. తండ్రి పారాయణ చేయడం వల్ల ఏమవుతుంది అంటే 60% పిల్లలకి భార్యకి వస్తుంది, మిగిలిన 40%లో 10% కూడా ఆయనకు ఉండదు, వ్యాపకానికి వెళ్ళిపోతుంది. అంతే అతను ఎవరితో మాట్లాడుతుంటే మాట్లాడిన ప్రతి వారికి కూడా తలా భాగం వెళ్తుంది. అందుకనే ఇంట్లో దీపారాధన మాత్రము మగవాడు చేయాలి. ఈ లలితా సహస్రనామ పారాయణ అనేటువంటిది స్త్రీ వినాలి చేయటం కన్నా. ఎందువల్ల చెయ్యొద్దు అని అంటారంటే ఆ ఒక అక్షరాలని మనం సరిగ్గా పలకలేము కనుక పారాయణ పెదాలతో చేయకుండా మనస్సుతో చేయమని చెబుతూ ఉంటారు. ఆ విషయాన్ని వినేటప్పటికీ కాశీలో ఎంత ఆనందం కలిగిందమ్మా అంటే చెప్పి ఇవన్నీ కూడా అంటే ఈ లలితా సహస్రనామం అనేటువంటిది 64 పారాయణలు చేయటం వలన పోయింది అనేటువంటి పదార్థం ఉండదు, లేదు అనేటువంటి మాట వినం, కాదు కూడదు అనేటువంటి పదం మన పరిసరాల్లో ఉండదు. అంతటి యోగాన్ని ఇస్తుంది. ఆ ఇచ్చినటువంటి యోగాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలంటే మళ్ళీ ఈశ్వరుడికి అభిషేకం చేయమంది, అది స్థిరంగా నిలిచిపోతుంది ఇంకా అంటూ దీని యొక్క ప్రభావం ఈశ్వరుడి అనుగ్రహం రేపు ఉదయం లభ్యమవుతుంది అనేటువంటి స్వప్నంలో వస్తే మనం ఎంత అనుష్ఠానంలో ఉన్నా ఏదైనా కొన్ని స్వప్నంలో వచ్చినప్పుడు జరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటాం. మర్నాడు తులేకాదశమ్మ ఆ రోజు జరిగింది. గంగలో కూర్చొని దేవతార్చనకు అభిషేకం చేస్తున్నా. 2 బ్యాగులు ఉన్నాయి, ఒక బ్యాగులో దేవతార్చన పెట్టుకున్నాను, పుష్పాలు దీపారాధన ఒక దాంట్లో పెట్టుకుని అది మర్చిపోయి హడావిడిగా వచ్చేసా. గంగలో కూర్చొని అభిషేకం చేస్తూ ఇక నా దగ్గర ఏమి భస్మం ఒక్కటే ఉంది, మారేడుదలం లేదు, ధూపం దీపం ఏమీ లేవు నా దగ్గర, నువ్వు సమకూర్చుకుంటే సమకూర్చుకో అని చెప్పి ఇక మొదలుపెట్టి చేస్తుంటే గంగ అంటే ఈ మెట్టు దగ్గర కూర్చున్నాను, ఈ మెట్టు ఇలా తిరిగి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంది, ఈ నదీ ప్రవాహం అటుంది. ఆ ప్రవాహంలోంచి ఎదురుకుండా మారేడుదలం ఇంత కొమ్మ కొట్టుకొచ్చిందండి. లైవ్లో జరిగింది ప్రత్యక్షంగా, భారతీయ శంకరపట్నం యూట్యూబ్లో లైవ్లో పెట్టా. కొట్టుకొచ్చింది, ఆనందంగా తీసి వేసేసా మారేడుదలాలు. మళ్ళీ అభిషేకం చేస్తున్నా, దీపం లేదు కదా అనుకున్నా, పుష్పాలు లేవు కదా అన్న, నైవేద్యం లేదు కదన్నా. ఈ ఆడవాళ్ళు చాలామంది గంగలో దీపాలు వదిలేరు, ఆ దీపం అన్నీ అటు వెళ్ళిపోతుంటే ఒకటి మాత్రం ఎదురుకుండా కొట్టుకొచ్చిందమ్మా.
ఆ దీపం వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాను. అభిషేకం పూర్తయిపోయి నివేదన కూడా మొత్తం పెట్టి ఆ దేవతార్చన మొత్తం నేను మళ్ళీ చుట్టేసి లోపల పెట్టేంత వరకు గాలికి అది కొండెక్కలేదు. అంటే అనిపించింది భగవంతుడు మన యందు ఉన్నాడు అనేటువంటి విషయంలో మనం చేయటానికి, ఉన్నాడా లేదా అనేటువంటి అనుమానంతో చేయటానికి, ఉన్నాడని చెప్పారు కదా అని చేయటానికి ఇంత తేడా ఉంటుంది. అంటే స్వామి నాకు ఇది లేదు నేను చేయటానికి అంటే ఆయన ఆయన కావాల్సింది ఆయన తెప్పించుకున్నాడు అని అంటే మనకు కావాల్సింది చూడండి ఆయన. అంటే ఇవన్నీ కూడా ఎలాంటి స్థితిలో ఉంటాయి అంటే మనల్ని మనం నమ్మగలగాలి. ఆవిడ ఏముందంటే పరమేశ్వరుడు అన్నీ ఇచ్చేస్తాడు అడగగానే, అమ్మవారు మొత్తం లాగేసుకుంటుంది. అమ్మవారు ఆరాధన చేస్తుంటే ఆరాధన చేసేటువంటి వ్యక్తి మొదట్లో చాలా కష్టాలు పడతారమ్మా. ఈశ్వరారాధన చేస్తుంటే ఆ డబ్బు ఏం చేయాలి తెలియకుండా వస్తుంది. కానీ అమ్మవారి ఆరాధన మొదలు పెడితే మొత్తం పోతుంది, తినటానికి కూడా ఒకరోజు తిండి దొరకదు. అలాంటి స్థితి అమ్మవారు ఇస్తుంది. ఏంటి అంటే ఈశ్వరుడు నీకు అడిగింది మొత్తం ఇచ్చేసా, నువ్వు ఏం చేస్తావో చూస్తా అంటాడు. అమ్మవారు నీ దగ్గర నుంచి మొత్తం నేను తీసేసుకున్నా, నువ్వేం చేస్తావో చూస్తా. ఇద్దరు పరీక్ష పెడతారు, ఇద్దరు పెట్టేది పరీక్ష. అంటే ఇంత డబ్బు వచ్చింది కదా నీకు, దేవుణ్ణి మర్చిపోతావా? అంటే మనకు కష్టం వస్తే నీకు భగవంతుడు మనకు కనిపించేది. సో నీకు వాళ్ళ సుఖం అన్ని రకాల సుఖాలను ఎదుర్కొంటూ ఉన్నాయి కాబట్టి నీకు భగవంతుడు గుర్తొస్తాడా రాడా అని పరమేశ్వరుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు. అమ్మవారు ఏం చేస్తుంది, నువ్వు అమ్మను ఆరాధిస్తున్నావు కదా, మొత్తం నీకు తినడానికి తిండి కూడా లేకుండా మొత్తం నేను తీసేసుకుంటా. నువ్వు అయినప్పటికీ కూడా అమ్మను ఆరాధిస్తావా, నాకు ఇలా జరిగిందని వదిలేస్తావా? ఈ రెండు పరీక్షలు వాళ్ళిద్దరు చేస్తారు, వాళ్ళిద్దరు ఆడుకుంటారు అనమాట. ఆ రెండిట్లో మనం విజయాన్ని తీసుకోవాలంటే వచ్చింది మంది కాదు, పోయేది మంది కాదు. ఆ నిరామయం నిరంజనం అనేటువంటి స్థితి మనకు ఏర్పడితే మన దగ్గర లేదు అనేటువంటి ఎప్పటికీ ఉండదమ్మా. అలానే ఆ లలితా సహస్రనామం అనేటువంటిది ఎంత గొప్పదంటే మనం ఇది కావాలి అని అడగక్కర్లేదమ్మా. 64 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే తన జీవితంలో అమోఘమైన మార్పులు చూడగలుగుతారు. పారాయణం చేసేటప్పుడు నియమాలు ఏమైనా పాటించాలా గురువు? పారాయణ చేయటమే నియమం, పారాయణ చేయటమే నియమం. ఎందువల్లంటే ఆడవాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి మళ్ళీ దాన్ని మనస్సులో ఆ పుస్తకం పెట్టుకొని అది వింటూ ఒక టేప్ పెట్టుకొని అది వింటూ చక్కగా, అంటే వింటుంటే క్లారిటీ వస్తుంది మనకు కూడా. వింటూ ఆ శ్లోకాన్ని అనుసరించి పుస్తకం పెట్టుకొని కళ్ళతో చదువుకుంటూ వెళ్తుంటే అది మన మనస్సుతో అనుకుంటాం కాబట్టి తప్పులు రావు. పెదాలతో అనేటప్పుడు విష్ణు సహస్రనామమైన అంతే, అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. అంటే సిద్ధార్థ సిద్ధి సంకల్ప ఆ ఒత్తులు మనం చెప్పం. చెప్పకపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఒక మంత్రం మనిషిని ఎంతగా బ్రతికిస్తుందో అంతగా చంపేస్తుంది మనిషిని. అంటే శక్తిని మనం ఆరాధిస్తే శక్తివంతంగా అవుతుంది. ఒక మృతజీవి మృత శబ్దం అంటే ప్రేత రూపాన్ని మనం ఆరాధన చేస్తే దయ్యం ఆకృతిలో అది వస్తుంటుంది. అదేంటండి అమ్మవారి ప్రేత రూపం అంటారు ఏంటంటే అని అనుమానం రావచ్చు. మనిషికి శరీరంలో కాలో చెయ్యో ముక్కో కన్ను ఏదో ఒకటి లేకపోయినా బ్రతికేస్తాడు. కానీ స్వరాక్షర పద వృత్త వర్ణాలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఆ ఒక శ్లోకం కానీ మంత్రం కానీ దాన్ని మార్చి నేను కొత్తగా చెప్తాను అంటే చచ్చిపోతుంది, అది జీవం ఉండదు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్గిత. ఇది ఎక్కడ ఆపాలి? శ్రీమాత, ఓకే, శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే ఒక్కొక్క పదం దగ్గర ఆగినప్పుడు అర్థాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా వచ్చినప్పుడు మను విద్య చంద్ర విద్య చంద్రమండల విడదీస్తుంటాం. అమధ్యగా అంటారు, వెంటనే విడదీయంగానే అమధ్యగా అంటారు. అమధ్యం ఏంటి అంటే ఆ ఒక్క అక్షరం వలన మొత్తం అర్థం మారిపోతుంది. అంటే సర్వసామాన్యమైనటువంటి మనుషులకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే పిల్లలకి చిన్నప్పుడు పేరు పెడతారు కదా, దాన్ని ఏమంటారండి? నామకరణం. ఇంకొక భాషలో బాలసారే, అందరూ భారసాల అంటారు. వాడుక భాష భారసాల అంటారు. భారసాల మీనింగ్ ఈ బ్రతికినంతకాలం నువ్వు కష్టాలతో బ్రతకరా అని. బాలసారే బాలులకి ఇచ్చేటువంటి సారే, అక్కడ అర్థం మారడంతో అలా వచ్చింది, జీవితం మొత్తం మారిపోతుందండి. బాలసారే అంటే ఆ బాలుడికి సంతోషం సభాసకల సత్పురుష మధ్యే అని చెప్పినప్పుడు బాలసారే. మనం భారసాల అంటే బ్రతుకంత భారంగా సాగిపోవాలి.
అంటే ఆ ఒక్క పదం మారటం వల్ల మొత్తం జీవితం నాశనం అయిపోయింది. అలానే ఆ ఒక్క మంత్రాన్ని శ్లోకాలని అందరినీ ఎందుకు చదవద్దు, కళ్ళతోటి మాత్రమే చదవమని అంటామంటే ఈ అక్షరం ఏదైనా లోపం జరిగితే దాన్ని అనుభవించేటువంటి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అది మనం అనుభవించలేక నేను రోజు పారాయణ చేస్తున్నా, దేవుడు నన్ను చూడట్లేదు, నిన్ను ఎవరు చేయమన్నాడు? అసలు చేయబోతే ఆవిడ వచ్చి కొడతానందే కాదు కదా. నీకు చేతకాంది, చేయలేంది, కుదరంది, ఏదో చేసేస్తా చిందేస్తా గొప్పతనం కోసం చేస్తానని చెప్పి ఇంత చేసుకొని అన్ని తప్పులు చేసి ఆ తప్పులకి నేను శిక్ష అనుభవించను అంటే ఎలా కుదురుతుందండి? అందుకని ఆ లలితా సహస్రనామంలో ఉన్న గొప్పతనం జీవితంలో భోజన ప్రతిదీ తీసుకొస్తుంది, అసలు ఏది పోనివదు, నిలబెట్టేస్తుంది. ఆ నిలబెట్టిన దాని సుస్థిర స్థానం ఈశ్వరాభిషేకంతో నిలిచిపోతుందమ్మా. ఇది స్వతహాగా ఎప్పటి నుంచో కొన్ని విధాల్లో ఉన్నప్పటికీ కూడా దానికి 8 అంటే అష్టైశ్వర్యాలు కావచ్చు, అష్టసిద్ధులు కావచ్చు, అష్ట గణపతులు కావచ్చు. ఈ 8తో మనం కూడిస్తే 64. ఈ 64 అనేటువంటిది ఉపచారాలు. మనందరికీ ఇక్కడ 16 ఉపచారాలు తెలుసు, కానీ అమ్మవారికి చేసేటువంటిది 64 ఉపచారాలమ్మ. 64 ఉపచారాలకి మళ్ళీ ఇదంతా కూడా ఒక భాగంగా వచ్చేస్తుంది. అంత విశేషమైనటువంటిది లలితా సహస్రనామం. ప్రతి ఒక్కరూ తన జీవితంలో 64 సార్లు కంటిన్యూగా, ఆ మగవాళ్ళు అయితే మధ్యలో ఇబ్బందులు ఉండవు, వాళ్ళకు కూడా ఆడవాళ్ళు ఉన్నప్పుడు 4 రోజులు వాళ్ళు చేయకూడదు కనుక 5వ రోజు నుంచి ఆడవాళ్ళు అయితే మనస్సుతోటి 64 రోజులు లలితా సహస్రనామ పారాయణ చేసిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ఒకసారి చూసుకోమండి ఎలా ఉంటుందో. చాలా అద్వితీయంగా ఉంటుంది. అది మానసిక పారాయణ. ఎందువలనంటే మనం శరీరానికి మురికి అంటుతుంది, ఏం చేస్తాం? కడుగుతాం, స్నానం చేసేస్తాం, సబ్బుతో కడిగేస్తాం, రకరకాల లోషన్లు అన్ని పోస్తాం. మనస్సు లోపల ఉన్న మురికిని ఎలా తీయగలం? దైవారాధన. నేనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్గా ఏదైనా మనం లోపల మనం ఏమి చేయలేం కాబట్టి ఆ లోపల ఉండేటువంటిది మనం పోవాలి అంటే 2 నిమిషాలే భగవంతుడికి నమస్కారం పెట్టు. కానీ ఇక్కడ ఏం ఆలోచన లేకుండా, తండ్రి నేను ఇలా చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఏ రకంగానూ కూడా సహకారం లేదు, నీ యొక్క సహకారం ఉండి నా చేత నువ్వు చేయించుకో అని నమస్కారం పెట్టుకో. ఆయన చేయించుకుంటాడు. కానీ నేను కాబట్టి చేస్తున్నా, ఏయ్ సౌండ్ కట్టే, ఫోన్ ఎవరు వచ్చింది చూడు, అరే ఆ కూర ఎట్లా ఉంది, ఏమండి మీరు ఇంకా వెళ్ళరా ఆఫీస్కి, ఏ దండగ చేయడం నీకు దండగ. ఎటువంటి వెయ్యి చేసిన ఉపయోగం లేదమ్మా. మనస్సు పెట్టి ఒక్క శ్లోకం, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. తల్లి నాకు లలితా సహస్రనామ పారాయణ చేయాలని కోరికతో ఉన్నాను, కానీ ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఇలా ఉన్నాయి కాబట్టి నాకు ఆ చేసేటువంటి భాగ్యాన్ని నువ్వు ప్రసాదించు తల్లి అని నమస్కారం చేసుకుంటే ఆవిడ ఇస్తుందమ్మా. ఖచ్చితంగా ఇస్తుంది. ఆ చేసుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఆవిడ కల్పిస్తుంది. ఆ 64 రోజులు చేసుకున్నప్పుడు నేను గట్టిగా చెప్తున్నాను, మనస్సు అక్కడ పెట్టి చేస్తే అమ్మవారి యొక్క రూపం ఖచ్చితంగా ప్రతి మనిషి చూస్తారు. అమ్మవారి రూపం దర్శనం కావాలి అంటే ఏదో సంధ్యావందనం చేసుకునే వ్యక్తికి, పీఠాధిపతులకి, బ్రాహ్మణులకి అమ్మవారి దర్శనం అవుతుంది అంటే అబద్ధం. మనస్సు శుచిగా ఉండి అంతరాత్మతో సేవిస్తే ప్రతి ఒక్క మనిషికి అమ్మవారి యొక్క రూపం ఖచ్చితంగా దర్శనం అవుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. అది నిజమా అబద్ధమా అనేటువంటి విషయాన్ని కంచి తీసేసేసి అమ్మ దర్శనం కోసం ప్రయత్నం చేద్దాం. ఒకసారి 64 రోజులు చేయి, నీకు దర్శనం కాకపోవచ్చు. ఎందువల్ల చెప్పండి? అందులో ఏదో లోపం జరుగుంటుందేమో. చేయటంలో లోపం జరగదు. ఇంత ప్రారంధ కర్మ మనం అనుభవించి ఉన్నాం, అది పోవాలి కదా. అవును గురుగారు. అది పోవాలంటే రైతు వరి వేస్తున్నాడు, పంట వచ్చేసింది, చేతికి వచ్చే సమయానికి ఇక రేపటి కోతలు ఉన్నాయి, కర్మకాల వర్షం వచ్చింది, ఏంటంటే పరిస్థితి పోయింది. కోసేసి కుప్పలు వేస్తారు, ఆ తర్వాత వర్షం వచ్చింది, పరిస్థితి ఏంటి? అంత మాత్రాన రైతు దొక్కలేదు, దున్నలేదు, నారు పెట్టలేదు, నీరు పోయలేదంటే అంత కరెక్ట్ కాదు కదా. అక్కడ కాలం కలిసి రాలి, విధి అనుకూలించలేదు. అంటే ఏంటంటే ఏదో కర్మ ప్రారంభం ఆవహించింది, మళ్ళీ అతను మానట్టేదిగా మళ్ళీ చేస్తున్నాడుగా. అలానే 64 రోజులు మనం చేసాం, ఓకే అంత తొలగిపోయింది. మళ్ళీ 4 రోజులు కొంచెం సమయం తీసుకో, మళ్ళీ మొదలుపెట్టు, మళ్ళీ 64 రోజులు చేయి, నీకు మళ్ళీ అమ్మవారి ప్రత్యక్షం కాల. నాకు కారు బాగానే ఉంది. ఇంటర్వ్యూకి వెళ్ళారుగా మీరు, ఉద్యోగం వచ్చేసిందా? రాలా. అట్లా అని చెప్పి ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళటం మానేశారా? 10, 15, 20 ఇంటర్వ్యూకి తిరుగుతున్నారుగా. అంటే ఆ ఉద్యోగంలో అతను ఇచ్చేటువంటి జీతానికి కుటుంబం గడుస్తుంది, కుటుంబం నడుస్తుంది అనే ఉద్దేశంతో 20, 30 ఇంటర్వ్యూలు కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారుగా. సో అటువంటిది
3 సార్లు 4 సార్లు మనం ఎందుకు చేయకూడదు? అమ్మ కనిపిస్తుంటే సామాన్యమా? 2 నిమిషాలు సూర్యుని చూస్తే మన కళ్ళు కనిపించవు. అటువంటి అమ్మవారిని మనం చూడాలనుకుంటే మీ ఒక ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఒక చైర్మన్ ఉంటాడు, ఆ చైర్మన్ కనిపిస్తాడు మాటిమాటికి వచ్చి. కొంతమందికి అయితే అసలు చైర్మన్ పేరుతో ఎలా ఉంటాడో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు చేసినా ఆ మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఫోటోల్లో గోడకేద్దాం ఫోటోలు ఉంటే చూడటం తప్ప డైరెక్ట్గా చూసిన పాపాన్ని పోలా. అదే చూడలేనప్పుడు డైరెక్ట్గా మన అమ్మవారిని చూడాలంటే కొంచెం ఓపిక అనేది చాలా అవసరం. అది కూడా ఈ ఓపికలో కూడా వాళ్ళకి అద్భుతమైన యోగ మార్గం చెప్తా. ఎప్పుడు మొదలుపెట్టినా అష్టమి రోజు నాడు మొదలు పెట్టానండి. అష్టమి రోజు నాడు మొదలు పెడితే ఖచ్చితంగా అనతి కాలంలోనే అమ్మవారి దర్శనం వస్తుందండి. ఎందుకంటే అష్టమి చంద్రవదనం అంటే అమ్మవారి రూపము ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఏ రకంగా అయితే ఉంటుందో అలానే అష్టమి చంద్రవదనాయ నమః. అష్టమి రోజు నాడు ఇవాళ ఎలా అయితే చంద్రుడు ఉన్నాడో, అది అమావాస్య ముందు కావచ్చు, పౌర్ణమి ముందు కావచ్చు, అలానే ఉంటాడు చంద్రుడు. అది మనం గమనించుకోవాలి. అందుకనే అష్టమి చంద్రవదనాయ నమః అమ్మవారికి నామం. అందుకనే ఆ అష్టమి రోజు నాడు అనేటువంటిది ఎప్పుడైనా అమ్మవారికి కనుక ప్రారంభం చేసినట్లయితే ఈ లలితా సహస్రనామం అనేటువంటిది చాలా అద్వితీయమైనటువంటి యోగం ఆ ఒక్క జీవుడు అనుభవిస్తాడమ్మా. అమ్మవారు నమ్మినా నమ్మకపోయినా, దీనికి ఒక కథ చెప్పమన్నా చెప్పచ్చు తర్వాత. నమ్మినా నమ్మకపోయినా మన ఇంట్లో మనం కూర్చొని అమ్మవారు చక్కగా అనుష్ఠానం చేసుకుంటుంటే ఇలా కూర్చొని మనస్సులో ఏమొద్దు, హాయి ప్రశాంతంగా కూర్చొని ఆ లలితా సహస్రనామం అనేటువంటిది మనకు అర్హత కావాలి 64 రోజులు చేయడానికి. నాకు ఆ భాగ్యం నాకు కలిగించు తల్లి అని చెప్పి ఒక 5 నిమిషాలు నా కూర్చొని చక్కగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని మనస్సులో ప్రశాంతంగా కూర్చోగలిగితే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా 6, 7, 8వ రోజు వచ్చేటప్పటికి ఒక మానసిక ప్రశాంతత రావటమే కాకుండా మనం ఇలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే ప్రశాంతంగా ఎదురుకుండా ఒక రకమైన రూపం మనం చూస్తాం. ఆ రూపం మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో సింధూరారుణ విగ్రహం త్రినయనాం, సింధూర వర్ణంలో రూపం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రూపం మనకి ఎలా కనిపించిందో మనకు మంచి రోజులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు రాబోతుంది. ఈ లలితా సహస్రనామ పారాయణ మనం చేయబోతున్నాం. ఎందుకు చేయలేమంటాం? ఖచ్చితంగా మొదలు పెడితే కాదమ్మా, అనేక రకమైనటువంటి పరీక్షలు వస్తాయి, జరగదు, ఆగిపోతూ ఉంటుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే మన ఇష్టం ఎలా పడితే అలా చదవడానికి ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది. ఒకళ్ళు పిల్లలు ఉన్నారు, ఇంటర్కి డబ్బులు కట్టారు, కాలేజీకి 10 లక్షలు 5 లక్షలు ఏదో కట్టేశారు. ఎగ్జామ్ టైం వచ్చింది, ఇన్ని రోజులు ఖచ్చితంగా టైం టు టైం మెయింటైన్ చేశాడు. ఆ కర్మ ప్రారంభం వచ్చి ఎగ్జామ్ టైం గేట్ క్లోజ్ చేసే టైంలోపు రాలేకపోయాడు. మన లోపలికి రాణిస్తున్నారా? అరే ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం మొత్తంలో, ఈ 2 సంవత్సరాల్లో, ఇంటర్ 2 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా టైం తప్పలేదు, ఒక్క సెకండ్ కూడా వెనక్కి ముందు టైం టు టైం మెయింటైన్ చేశాడు. ఎక్కడో కర్మకాలి ఉంటుంది పాపం అని చెప్పి చేస్తూ అయ్యో పాపం అంటున్నారా? తన జీవితం నాశనం అయిపోతుంది కూడా ఆలోచించలేకపోతున్నారు కదా. పోతే పోతాడు అనుకుంటున్నారు మినహాయిస్తే అరే అని ఆలోచించుకోలేకపోతున్నారు కదా. సో అటువంటి దానికోసం మనం ఎంత తాపత్రయపడుతున్నాం, పరిగెత్తి నానా ఆయాసపడుతున్నాం కదా. అటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఎందుకు పడం మనం అంట. నేను భగవంతుడు జీవితం మొత్తాన్ని ఇస్తున్నాడు, కానీ ఆ జీవితంలో ఉండే ఆనందాన్ని మనం అనుభవించే విషయంలో దేవుడి దగ్గర ఆ సమయంలో మనం వెళ్ళి కూర్చోవాలనేటువంటి ఆలోచన ఎందుకు రాదు? ఓకే, దేవుడు ఎట్లాగో మనల్ని చూడగా మనం దేవుడిని చూడలేం కదా. ఎప్పుడైతే ఏముంది, రేపు చేస్తాలే, 1 గంటకి చేస్తాలే. మనం 1 గంటకి చేస్తామంటే తప్పలేదు, కానీ ఆయన 1 గంటకి ఇస్తారంటే తప్పు వచ్చిందా? మరి మనకు 1 గంట అంటే 1 గంటే, ఆయనకు 1 గంట అంటే కొన్ని సంవత్సరాలు, మనకు 1 గంట అంటే 1 గంటే 60 నిమిషాలు. కానీ భగవంతుడు నువ్వు నాకు 1 గంటకి చేస్తాను కదా, నేను 1 గంటకి ఇస్తా అంటాడు. కొన్ని సంవత్సరాలు దొరికిపోతుంది. అంటే ఆయన దృష్టిలో 1 గంట అంటే కొన్ని సంవత్సరాలు కాబట్టి దొరికిపోతుంది, అయిపోయి. ఓకే, ఎందుకంటే మనం చేసేటువంటిది ఆలోచన అనేటువంటిది ఆచరణ ఖచ్చితంగా ఉండాలమ్మా. చేద్దాం అంటే ఇద్దాం చూద్దాం అన్నట్టే ఉంటుంది. చేయి ఖచ్చితంగా ఇస్తాడు. చేసేటువంటి దాంట్లో నాకు ఇది కావాలని అడగద్దు, నేను ఎంతవరకు చేయగలుగుతున్నా, ఇది నా ధర్మం కదండి. మానవుడిగా నేను జన్మించినప్పుడు నా ధర్మం ఏంటి? భగవదారాధన చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం నా ధర్మం. నేను కుటుంబాన్ని మాత్రమే పోషిస్తా, భగవదారాధన చేయను అంటే అవ్వదండి అది. కాబట్టి అంటే చేసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు ఏ రకంగా అయితే కనుక సమయం దాటితే లోపలికి రాని అంటారో, అదే సమయం అనేటువంటి ప్రతిదానికి నిర్దిష్టంగా చెప్పబడి ఉంటుంది. కాబట్టి దాన్ని
అనుసరించు. ఖచ్చితంగా ఆ అష్టమి నుంచి మొదలుపెట్టి అదే లలితా సహస్రనామ పారాయణ మొదలుపెట్టి చేశారా, అమ్మవారి యొక్క రూపాన్ని 2 కళ్ళతో అలా చూడగలుగుతారమ్మా. ఎవరైనా గనక నమ్మకం లేకో నమ్మి చూస్తానని వస్తే ఓ 40 రోజులు మన గుళ్ళో కూర్చోబెడదాం, అమ్మవారిని చూపించి పంపిద్దాం ప్రత్యక్షంగా. ఆశ్చర్యపోతారు. అంటే ఇది నమ్మేటట్టుగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నమ్మి తీరవలసిందే. ఎందుకంటే అనుభవేక వైద్యం అంటారు దీన్ని. ఎవరైనా అనుభవంలోకి వస్తే మాత్రమే పూర్తిగా నమ్మగలుగుతారు. బాగుందండి, ఇప్పుడు దాని పేరు ఉంటారు, ఉద్యోగం చేసే వ్యక్తికి అనుభవం కావాలంటారు. అనుభవం ఉంటే కానీ ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉంటే కానీ అనుభవం రాదు. ఎక్స్పీరియన్స్ అంతా అంటారు, సాఫ్ట్వేర్ లేదండి ఫ్రెషర్ అండి ఇప్పుడైనా అంటారు. అబ్బాయి నీకు అందులో అనుభవం, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఉద్యోగం ఏమంటారు. ఉద్యోగం ఇస్తేనే కదండి వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో నువ్వు అమ్మవారిని 1-2 సార్లు దగ్గరగా చూడగలిగితేనే కదా నీకు అనుభూతి పొందేది. నా అమ్మవారిని నేను చూడను, నాకు అనుభూతి పొందాలంటే ఎట్లా? కాబట్టి దీని గురించి ఆలోచన కన్నా ఆచరణతోటి ప్రత్యక్షం చేసుకునే విధానం లలితా సహస్రనామానికి చాలా తేలికగా, రూపాయి ఖర్చు లేకుండా శ్రమని మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ అమ్మవారిని దర్శించే భాగ్యం ఏదైనా ఉందంటే లలితా సహస్రనామం. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.